అందరికీ నమస్కారం. శ్రీ సరస్వతి హితే మాంజి రాగం 20వ మేళకర్త నటభైరవజన్యం. అంటే భైరవ రాగంలో స్వరస్థానాలే వస్తాయి. బట్ ఏంటంటే చిన్న మార్పు ఏంటంటే వక్రరాగం అన్నమాట. ఇది భైరవి వక్రరాగం కాదు. స చతుశ్రుతిష్మం సాధారణ గాంధారం శుద్ధమధ్యమం పంచమం చతుశ్రుతాయుధం కైస్క నిషాదం తారస్థాయి షడ్జం. అవరోహంలో తారస్థాయి షడ్జం కైస్క నిషాదం శుద్ధ దైవతం పంచమం శుద్ధ మధ్యమం అక్కడి వరకు సన్నిధపమ. నెక్స్ట్ పగరిస పంచమం సాధారణ గాంధారం చతుశ్రుతిష్మం షడ్జం. ఇప్పుడు పల్లవి చెప్తాను. శ్రీ సరస్వతి హితే ముత్తుస్వామి దీక్షిత రచన చాలా బాగుంటుంది. మంచి కృతి, చిన్న కృతి. స రే 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 గరే మ ప శివే చిదానందే మ ప ద ప మ మ శివ సహితే మరి రే ప మ ఆ రకంగా వస్తుంది. రెండోసారి శ్రీ సరస్వతి హితే మజ రే 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 గరే మా ప అలా వస్తుంది. ఋషభంలో గాంధారం వేస్తే అందంగా ఉంటుంది. అలాగే చతుశ్రుతి దైవతం కైస్క నిషాదం వచ్చినప్పుడు దైవతంలో నిషాదం వేస్తే ఇంకా అందంగా. ఇప్పుడు అనుపల్ వాసవాది మనీదనీప దాప మహితే వాసనాది రే గరి మ ప మరి రహితే మగరి. రెండు ఆసిలేషన్స్ గమకాలని ఎక్కువ ఇచ్చకూడదు. రెండు సరిపోతాయి. అంత 1 or 2 అంతే. ఈ రకంగా వస్తుంది. శ్రీ సరస్వతి హితే శివే చిదానందే శివ సహితే శ్రీ సరస్వతి హితే. ఈ రకంగా వస్తుంది. చరణం ఇంకొక పాటలో సైన్ చేస్తాను. థ్యాంక్ యూ.